वजीर आईटी व बल्दी नज्म नस्क के तारक रामाराव ने कहा कि राजना सिलसिला के बच्चे अगर रियासत और मुल्क में सरे फेरिस्त रहें तो इनके वालिदीन, असतिज़ा और अवामी नुमाइंदों को फख्र होगा। केटीआर ने कहा कि इनकी ख्वाहिश है कि तलबा अगले 3 महीनों तक सख्त मुतालिया करके अच्छी रैंक हासिल करें। रियासती वजीर केटीआर ने गिफ्ट स्माइल प्रोग्राम के हिस्से के तौर पर जिले राजना सिलसिला के यल्ला रेड्डी पेट के इलाके में 2000 इंटरमीडिएट के तलबा में टैब्स तकसीम किए। इस मौके पर मुनक़दा इजलास से खिताब करते हुए रियासती वजीर केटीआर ने तलबा को मशवरा दिया कि वो इन्हें दिए गए टैब्स को मौसर तरीके से इस्तेमाल करें। उन्होंने तलबा पर जोर दिया कि वो टैब्स को सिर्फ पढ़ने के लिए इस्तेमाल करें। उन्होंने कहा कि टैब्स को इंटरनेट और इंस्टाग्राम और फेसबुक के लिए इस्तेमाल ना करें और इस पर फजूल वक्त को जाया ना करें ताकि इसके बजाय इस्तेमाल से तालीम पर असर ना पड़े। केटीआर ने तलबा को अच्छी तरह से मुतालिया करते हुए और आईआईटी, नीट के दाखिले और दीगर शोबों में अच्छे रैंक हासिल करने की तरकीब दी। उन्होंने कहा कि हम आपको एक मसाबिकती शहरी बनाने की नीयत से ये टैब्स फराहम कर रहे हैं। उन्होंने कहा कि विमलवाड़ा हल्के को भी 3000 टैब फराहम किए जाएंगे। केटीआर ने कहा कि रियासती और कौमी सतह पर अच्छे रैंक हासिल करने पर इन्हें इत्मीनान हासिल होगा। केटीआर ने कहा कि गिफ्ट स्माइल प्रोग्राम के एक हिस्से के तौर पर हम तलबा को आकाश बायजूस सॉफ्टवेयर टैब दे रहे हैं ताकि छोटे भाइयों और बहनों के चेहरों पर मुस्कुराहट देख सकें। इन टैब्स के जरिए हम ऐसा मवाद फराहम कर रहे हैं जो मुसाबिकती इम्तिहानात के लिए मुफीद है। इस टैब्स की कीमत 10,000 रुपये है और मवाद की कीमत 75,000 रुपये है, यानी हर टैब की कीमत 86,000 रुपये है। हम इसे मुफ्त में आपके हाथ में दे रहे हैं। अगर आप अच्छी तरह से पढ़ते हैं हम सब खुश होंगे। केटीआर ने वाज़ेह किया है कि इन्हें फख्र होगा। सरकारी स्कूल कॉर्पोरेट स्कूलों से बेहतर हैं। చెప్పాలంటే కార్పొరేట్ పాఠశాలల కంటే బెటర్ గా మెరుగ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం। మీ అందరిని పిల్లలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మన ఊరు మన బడి అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో మొన్ననే మన గంభీరరావుపేట క్యాంపస్ లోనే మనం మొట్టమొదటిది ప్రారంభించుకున్నాం। దాని ఫలితాలు మొన్నటి నుంచే ఆస్వాదిస్తా ఉన్నాం। రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో అన్నిటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు మంచి హై స్కూల్లో అయితే పిల్లలకి మంచి భోజన వసతి, డైనింగ్ హాల్తో, అదే రకంగా ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, ప్రతి పాఠశాలలో అదనపు తరగతి గదులు, అధ్యాపకులకి స్టాఫ్ రూము, ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేకంగా ఒక గది, ఈ రకమైన ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో విద్యా వ్యవస్థలో సమూలమైన ఒక మార్పుకు శ్రీకారం చుట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం। అయితే ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ఏదైతే ఉందో కేవలం ఒక మంచి పని చేయాలి, ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతోనే ఈ సంవత్సరం మీకోసమే ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాబ్స్ అందజేయడం జరుగుతూ ఉంది। ఈ ట్యాబ్ ఏదైతే ఉన్నదో ఈరోజు మీరు చూసినట్టయితే మరి ఇందులో మీకు రాబోయే రోజుల్లో ఐఐటి కానీ, నీట్ కానీ, పోటీ పరీక్షలన్నిటికీ సరిపడా మీకు ఏమేమైతే సమాచారం కావాలో ఇందులో ఆకాష్ బైజూస్ వారు పూర్తి స్థాయిలో వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇందులో లోడ్ చేయబడి ఉంది। ఈ ట్యాబ్ మీరు బయట కొంటే 10,000 రూపాయలు అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ కూడా కలిపితే మరొక 75,000 రూపాయలు అవుతుంది। అంటే దాదాపు ఒక్కొక్క ట్యాబ్ విలువ 86,000 రూపాయల ట్యాబ్ని మీకు ఉచితంగా ఈరోజు మీ చేతుల్లో పెడతా ఉన్నాము। దయచేసి మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని నేను కోరేదేమంటే మీరు బాగా చదువుకుంటే మీ అధ్యాపకులతో పాటు, మీ లెక్చరర్లు, మీ టీచర్లతో పాటు మీ తల్లిదండ్రులు, వారితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా గర్వపడతాం, సంతోషపడతాం। ఇవాళ ఇప్పుడే మీరు చూసింటారు, కలెక్టర్ గారు ఈరోజు ఉదయమే నాకు చెప్పినారు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ పోయిన క్వార్టర్లో అంటే ఈ పోయిన గత 3 నెలల్లో భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణంలో నంబర్ 1 జిల్లాగా మొత్తం భారతదేశంలో నిలిచినందుకు జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల। జిల్లా కలెక్టర్ గారికి మాత్రమే కాదు, జిల్లా కలెక్టర్ నుంచి మొదలు పెడితే గ్రామంలో ఉండే సఫాయి సిబ్బంది వరకు, పంచాయతీ సెక్రటరీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కింది నుంచి మీది దాకా అందరూ సవ్యంగా సక్రమంగా ప్రభుత్వ ఆలోచన ప్రకారం పనిచేస్తేనే